నా భారతీయ సోదర సోదరీమణులారా, ఇవాళ నేను హిందువుగా, ముస్లింగా, క్రైస్తవుడిగా మాట్లాడడం లేదు. ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నా. మన దేశంలో హిందువులు మెజారిటీ అయినా కూడా ప్రయోజనాలు, స్కీములు, ప్రత్యేక హక్కులు చాలా సార్లు మైనారిటీలకు వెళ్తున్నాయి. ముస్లింలకు, క్రైస్తవులకు నేను ఎవరికీ వ్యతిరేకం కాదు. పేదవారందరికీ సహాయం కావాలి. కానీ ప్రశ్న ఏంటంటే, సహాయం ధర్మం మీద రావాలి లేక పేదరికం మీద రావాలి? మనలోనే ఉన్న పేద హిందువులు, రెడ్లు, చౌదరీలు, కాపులు, రాజులు వంటి వర్గాల వారు చదువు కోసం, ఉద్యోగం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వారి కులం రిజర్వేషన్ కేటగిరీలో లేదు. ఇది న్యాయమా? రిజర్వేషన్ కులం మీద కాదు, ఆర్థిక స్థితి మీద ఉండాలి. పేదవాడు ఎవడైనా సరే, హిందువు అయినా ముస్లిం అయినా సమాన హక్కులు రావాలి. ఇప్పుడు మన పెద్ద సమస్య హిందువుల్లో ఐక్యత లేకపోవడం. వేల దేవాలయాలు ఉన్నాయి, కానీ మనమే విడిపోయాం. కులం, భాష, ప్రాంతం అంటూ మనమే మనపై రాళ్లు వేసుకుంటాం. అందుకే మార్పు అవసరం ఉంది. మన హిందూ సోదరుడు ఇబ్బంది పడితే మనం అతన్ని పక్కన నిలబడాలి. మనం మన వారి కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారు? హిందువులు ఒక్కటై ఉంటే ధర్మం నిలుస్తుంది. హిందువులు విడిపోతే భారత్ క్షీణిస్తుంది. అందుకే నా సందేశం స్పష్టంగా ఉంది. కులం కాదు, కష్టాలు ఆధారం కావాలి. విడిపోకండి, ఒక్కటై నిలబడి మన హక్కులు సాధించండి. జై హింద్, జై సనాతన ధర్మం.